గురించి అమ్మాయికి కడుపులో గర్భసంచి తీసేయాలనుకున్నారు. గడ్డ వచ్చి పుండు వచ్చేసింది, అసలు గర్భసంచి పనికిరాదమ్మా అని చెప్పారంట డాక్టర్లు. చెప్పాక ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి నాకు ఏం అర్థం కావట్లే మ్యా, నువ్వు రామ్యా, ఎవరు చూసినా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, నువ్వైతే ఎవరంతా మాట్లాడతావు రామే, నువ్వు నాకు తెలియదు, మీ అన్నం తీసుకోపోయిన దగ్గర తీసుకెళ్తావు రామే అని చెప్పి అడిగింది. అడిగాక అక్క నేనైతే రాలేనాక, నా చూసి తిరుపలకాయలు తీసుకురావాలి, టౌన్లోకి రావాలంటే నేను ఎలా వచ్చేదక్క, నేనైతే రాలేనాక, వస్తా నువ్వు పోయి హాస్పిటల్ చూపించుకోవాలి, మరీ అర్జెంట్ అయితే వస్తా, లేదా నిదానం అయితే అని చూసుకున్నా నేను వస్తా, లేక మళ్ళీ చూపిస్తాను, నువ్వు డబ్బులు చూసి పెట్టుకోక అని చెప్పి అన్నాను. అనేక ఆమె అమ్మాయికి నేను నాకు చెప్పిన రాత్రి నుంచి కడుపు నొప్పి ఎక్కువైతుందంట. ఆమె ఇన్ని తట్టుకోలేక మరి ఆయనకి ఎలా చెప్పుకుందేమో మా అమ్మ వాళ్ళకి వెళ్ళిపోయిందంట కలుపుపల్లికి. ఆమె వెళ్ళిపోయి ఆడ చేరి మా చిన్నమ్మ నాకు ఫోన్ చేసింది. మీ ఇమ్మి ఏంది మేము అందలా, ఇమేమి అందలేదు మ్యా, ఎవరు పెట్టినా వాళ్ళు రావట్లేదు మ్యా, వాళ్ళ ఆయన్లు పంపించలేదు మ్యా, మీ అక్కలు అందరిని అని చెప్పి అన్నారు. మా పెదమ్మ కూతురు అమ్మాయికి ఎవరు లేరు, ఉంటే మా అమ్మ మా చిన్నమ్మలు వారి వరకు చూసుకోవాలి అనేకి. ఆమె అదే వారం నుంచి నాకు ఫోన్ కొడతా ఉంది రామే అంటే, మా ఆయన చూస్తే బండికి వెళ్తా ఉన్నా, ఇంకా నన్ను తీసుకెళ్ళాను ఆయనే తీసుకెళ్ళాను ఒక్కదాన్ని పాల పిల్లకాయలు తీసుకొని అనేకి. నేను చాలా ఆ రోజు ఆ వారం అంతా చాలా బాధపడ్డా. ఎక్క చేయలేదయ్యా, ఈ అమ్మాయి చూస్తే నాకు తెలుస్తుంది, నేనైతే పోలని స్థితిలో ఉన్నా, ఈ పిల్లకాయలు చూస్తే ఇద్దరు పిల్లకాయలు తీసుకెళ్ళి హాస్పిటల్ పోగొట్టు పిల్లకాయలు తీసుకొని ఎక్క చేయాలని చెప్పని చాలా బాధపడతా. నాలో నేను కుమిలిపోతా ఉన్నాను. ఆమెను ఇక్కడ కాదు, నేను ఆయనే నిర్ణయం తీసుకున్నా, ఆయన ఎట్ట కార్యం చేస్తాడు అట్టే చేయాలని చెప్పని అనుకున్నాను. అని నేను మళ్ళీ ఫోన్ చేశాను, అక్క మా ఊరికి వచ్చేసి మా సార్ ఫాదర్, మా పాస్టర్ ఫాదర్ చెప్పిస్తాను, నువ్వు దేవుళ్ళకి వచ్చి అక్క అది పోద్ది, మీ విషయాలైనా దేవుళ్ళకి వస్తే పోతాయి అక్క, నువ్వు గర్భసంచి దీపలు ఏంటి, నువ్వు వచ్చి అక్క పుట్టని పోద్ది అని చెప్పి అన్నాను. ఆమె నా అమ్మాయి ఉండి మీ బావ రాడు మ్యామ్, మీ బావ చాలా తాగుతాడు కదా, నేను వచ్చి ఆయన రాకుంటే అక్క అని చెప్పని అనింది. అనేక నేనుండి అక్క నువ్వు వచ్చేసి బావతో నీకు పనిలే, నేను పోతున్నా కదా అక్క, మా ఆయన రావట్లే కదా, అలాగే కొన్ని రోజులకి ఆయనే బావే వస్తాను అక్క అని చెప్పాను. చెప్పాక ఏమి సరేలమ్మా వస్తానని చెప్పండి, కానీ నేను రాలేదు. ఆమె రాపోయాక నేను ఆ నైట్ పార్థంలో కూర్చున్నాను. కూర్చొని నాయన ఆ బిడ్డ అయితే ఇలా బాధపడుతుంది కడుపు నొప్పితో, ఆ కడుపు నొప్పి ఎంత వచ్చిందో మనకు తెలియదు అయ్యా, దాన్ని నువ్వు ఎలా చేస్తావు, ఆ అమ్మాయి మందిరానికి రావాలనుకుంటుంది రాలేకపోతున్నాయా, ఈ మందిరానికి కాకపోయినా ఇంకెక్కడికైనా పోయేట్టుగా సహాయం దయచేయ, ఆ బిడ్డ అయితే ఆ బిడ్డ పొట్ట మీద కత్తి పడుకున్నట్టుగా సహాయం దయచేయనైనా, నీకు సాక్ష్యం చెప్పుకుంటా తండ్రి, ఆ బిడ్డను నడిపిస్తానయ్యా అని చెప్పి అనుకున్నాను. అని నాకు తెల్లారి అమ్మాయి అడ్మిట్ అయినా హాస్పిటల్లో పోయి, వాళ్ళు వారం పెట్టుకున్నారంట హాస్పిటల్లో, కానీ అది చెప్తారని కానీ ఆపరేషన్ చేయలేదంట. చేయకుండా మీ టెన్షన్ ఎక్కువైపోయి కోసేస్తారేమో ఎట్టంటే అయిపోద్ది అని చెప్పని ఆయన భయపడి హాస్పిటల్ దొంగతనంగా వెళ్ళిపోయిందంట. వాళ్ళ ఆయన కాడికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయాక ఆమె ఆడికి వెళ్ళిపోయి వాళ్ళ ఆయన కాడ పోయి ఏడుస్తూ ఉండేకే వాళ్ళ ఆయన అక్కోళ్ళు దేవుళ్ళలో పోయినారంట. ఏదో సాలుగురుపురం ఏమో చెప్పింది. ఆమె పాస్టర్ కాడ తీసుకుపోయి పట్టణ చేపెట్టి ప్రార్థన చేస్తే, అమ్మ నీకేం లేదు, నీకెవరో చేపించారు ఇలా, నీకై వచ్చింది కదమ్మా అని చెప్పి అన్నారంట. నువ్వు దేవుళ్ళకి వస్తే నీకు బాగా అయిపోద్దమ్మా, కాకపోతే కొన్ని రోజులు రా, తర్వాత నేను బాప్టిషన్ ఇస్తాను, నువ్వు దేవుళ్ళకి కంపల్సరీ విశ్వాసం పెంచమ్మా దేవుడు అని చెప్పిందంట. ఆమె అమ్మాయి ఏం చేసిందంటే, ఆమె సరే నా దగ్గర రాలేదులే, అది ఆనందమే నాకు, అక్కడ పోతుంది చర్చికి పోతుంది, మొన్న వారంలో బాప్టిషన్ ఇచ్చారంట సారు, అది నాకు దేవుడు చేసింది మీరు మా అక్కడ ఆలోచన